హరగోపాల్ గారు, బీహార్‌లో ఎన్‌డీఏ సర్కార్ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ముఖ్యంగా బీహార్ ఎన్నికల ఫలితాలు కూడా వచ్చినాయి. అందులో భాగంగా ఎన్‌డీఏ సర్కార్‌కి, కూటమికి 102 సీట్లయితే వచ్చిన పరిస్థితి. ఇప్పుడు ముఖ్యంగా ఏం మాట్లాడుకుంటున్నారంటే, మోడీ బంపర్ హిట్, ప్రతిపక్షాలు ఫట్టైన పరిస్థితి, దేశవ్యాప్తంగా బీజేపీ విస్తరణ, వరుస ఎన్నికల్లో విజయం, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ తరహాలో గెలుపు, లోక్సభ ఎన్నికల్లో తడబాటైనా కూడా వెంటనే పుంజుకున్న బీజేపీ, ఎన్డీఏతో కలిసిన పార్టీలదే జోరు, దేశంలో బీజేపీకి తిరుగులేని ధీమా, ఇక బెంగాల్, తమిళనాడుపై నజర్ పెట్టే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏ ఎన్నికైనా మోదీ వన్ మ్యాన్ షో. బీహార్ ఎన్నికల ఫలితాల గురించి మీరేమంటారు? అది వన్ మ్యాన్ షో ఏం కాదు. నితీష్ కుమారు లేకపోతే బీజేపీ గెలిచేదాన్ని. బీజేపీ కొంచెం మెజార్టీ వచ్చింది, కానీ ఆయన కూడా నిజానికి ఆయన ముఖ్యమంత్రిగా గత 20 ఏళ్ళుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కనుక ఇది కూటములతో మిగతా రాజకీయ పార్టీలతో కలిసి గెలుస్తున్నా, కానీ బీజేపీ స్వతంత్రంగా తనకు తానుగా గెలవడం అనేది ఇప్పుడు చాలా చోట్ల జరగలేదు. అది మహారాష్ట్ర విషయంలో కానీ ఎక్కడైనా కూడా. రెండవది ఏమిటంటే, అసలు ఈ ఎన్నికల రాజకీయాల మీదనే ఒక రకమైన వివాదము నడుస్తున్నది. ఇంతకాలం ఎప్పుడూ ఎన్నికల రాజకీయాల విషయంలో ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ప్రశ్నించడం కానీ, దాన్ని మ్యానిపులేట్ చేస్తున్నారని కానీ వాళ్ళు ఎప్పుడు మనము అంతకుముందు చర్చ జరగలేదు. 80 ఏళ్ళ చరిత్రలో ఎప్పుడు కూడా ఇది జరగలేదు. కానీ ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా ఒక చర్చ సమాజంలో జరుగుతుందంటే, నిజంగా ఎన్నికల్లో అసలు ఓట్లు పడుతున్నాయా, లేక అసలు దీంట్లో దాని ఏమైనా మ్యానిపులేషన్ జరుగుతున్నాయని ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చకు ఎక్కడో ఒక చోట ఒక ఫలితం రావాలి. అంటే ఈ నిజమా కాదా, ఇది అథెంటికా కాదా అని అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే, ఎలక్షన్ కమిషనులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సభ్యుడిగా ఉండేవాడు. ఎలక్షన్ కమిషనర్ ఎన్నుకునే దాంట్లో చీఫ్ జస్టిస్ని తీసేశారు. అక్కడ నుంచి అనుమానం ప్రారంభమైతే, ఎందుకు తీసేయాలి? ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర సంస్థ, అది రాజ్యాంగ సంస్థ. ఎలక్షన్ కమిషనర్స్కు విశ్వసనీయత ఉండాలి. అంటే విశ్వసనీయత ఉండాలంటే ఎన్నుకునేటువంటి సంస్థ ఏదైతుందో, వాళ్ళని సెలెక్ట్ చేసుకున్న సంస్థ ఏదైతుందో, అంటే ఆ పద్ధతి ఏదైతుందో దాని మీద ప్రజలకు నమ్మకం ఉండాలి. కానీ మీరు చీఫ్ జస్టిస్ని ఎందుకు డ్రాప్ చేస్తున్నారు? అదే చాలా పెద్ద సమస్య కావాల్సి ఉండేది. అది పెద్ద. మీరు చీఫ్ జస్టిస్ని తీసేసిన తర్వాత ఇద్దరు ఆ పార్టీకి చెందిన వాళ్ళు, ఒకరు అపోజిషన్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ డిసెంట్ రాసిన ఎలక్షన్ కమిషనర్స్ను అపాయింట్ చేస్తున్నారు. కనుక ఎలక్షన్ కమిషనే ఇవాళ చాలా విమర్శను ఎదుర్కొంటున్నది. అది కూడా అది లోపలికి వెళ్ళి దాన్ని మొత్తం ఏంటో దాన్ని వ్యవహారం తేలవలసినటువంటి అవసరం ఉంది. మూడవది, సరే వాళ్ళకి అధికారం ఉంది, హంగులు ఉన్నాయి, వాళ్ళకి కావాల్సినంత వాళ్ళ దగ్గర సమాచారం ఉంది. కనుక వాళ్లకు ఇవాళ బీజేపీ పార్టీకి ఉన్నటువంటి పట్టు ఏదైతుందో ఆ పట్టు కొనసాగుతున్నది. కానీ అట్లా మనం ఇందిరాగాంధీ కూడా చాలా పిచ్చి మెజార్టీతో గెలిచింది. రాజీవ్ గాంధీ గెలిచినప్పుడు 400 సీట్ల కంటే ఎక్కువ వచ్చాయి పార్లమెంట్. ఇది కొంతకాలం నడుస్తుంది. కొంతకాలం నడుస్తుంది. నడిచిన తర్వాత అప్పుడు మీరు ఎప్పుడు ప్రభుత్వము ఎన్నికల ద్వారా గెలిచి ప్రజలను గౌరవించడం అని అంటే బలప్రయోగం ఉండకూడదు. మీరు విపరీతంగా బలప్రయోగము, భయపెట్టడము, తర్వాత ఇప్పుడు ఈ మధ్యన జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఒక రకమైన భయానక వాతావరణం ఉన్నది అనేటువంటి ప్రశ్న వచ్చింది. కనుక ఇది ఈ బీహార్లో ఎన్నికలు కానీ ఇంకెక్కడ ఎన్నికలు జరిగినా కూడా సరే అపోజిషన్ పార్టీస్ యునైట్ కాలేదు, అది ఒక బలహీనత. ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు తాము యునైట్ కావాలి అనేటువంటి విషయం ఏదైతుందో వాళ్ళు కాకపోతే, మేము ఇంగ్లీష్లో చెప్తుంటాం, ఇఫ్ యూ డోంట్ హ్యాంగ్ ఆన్ టుగెదర్ యూ విల్ బి హ్యాంగ్డ్ సెపరేట్లీ. కనుక మీరు ఆ ప్రతిపక్ష పార్టీలు, ఇంకొకటి ప్రతిపక్ష పార్టీ ఆల్టర్నేటివ్ మోడల్ రాజ్యాంగం అంటున్నారు కదా, రాజ్యాంగంలో ఉండేటువంటి సంక్షేమ రాజ్యం ఏదైతుందో ఆ భావనని మళ్ళీ వాళ్ళు ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి ప్రజల పార్టీలుగా, అంటే పేద ప్రజల యొక్క పార్టీగా, ప్రజాపక్ష పార్టీలుగా అవి ఎమర్చి కాకపోతే, అభివృద్ధి నమూనా వరకు అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించేవి కాబట్టి ఒక అధికారం ఉన్న రాజకీయ పార్టీ అభివృద్ధి నమూనా చాలా వేగంగా ముందుకు తీసుకెళ్తున్నది. అంత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మీరు ఆల్టర్నేటివ్ మోడల్ లేకుండా ప్రజల దగ్గరికి వెళితే ప్రజలకు మీరు ఏం చెప్తారు?
రెండవది ఏమిటంటే ఇదే భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ప్రధానమంత్రి గారు ఈ ఉచితాలు ఇవ్వడం అనేది చాలా ప్రమాదం అని ఆయన దాని మీద కొంతకాలంగా మాట్లాడారు, పబ్లిక్గా ఉచితాలు ఇవ్వకూడదు అనేది. అటువంటి బీహార్లో మీరు 1,20,00,000 మందికి 10,000 రూపాయలు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో పంచారు. మీరు అదే తమిళనాడులో 2003లో వాళ్ళు ఫార్మర్స్కి రైతులకి క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తే 2004లో ఎలక్షన్ కమిషన్ అభ్యంతరం చెప్పి అది ఆపించారు. అలాగే 2006లో వాళ్ళు కలర్ టీవీలు ఇస్తే 2008లో 2009లో కలర్ టీవీలను ఆపించారు. ఎన్నికలు 2 నుంచి నడుస్తున్న కార్యక్రమాన్ని ఇది మీరు ఎన్నికల సందర్భంలో దాన్ని ఇప్పుడు ఎన్నికల సందర్భంలో డబ్బులు ఇస్తుంటే కూడా ఎలక్షన్ కమిషన్ దానికి అబ్జెక్షన్ చెప్పలేదంటే అప్పటి ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడు ఎలక్షన్ ఎంత తేడా వచ్చినట్టు. కనుక ఈ డబ్బులు ఇవ్వడం ఏదైతుందో ఎన్నికల సమయంలో ప్రజాధనాన్ని ప్రజలకు ఇచ్చారు, మీరు ఇవ్వడము అది పూర్తిగా తప్పని, కానీ ఎప్పుడు ఇచ్చారండి ఎన్నికల సందర్భంలో ఇవ్వడం అనేది అది సమర్థమైన, అది మంచిది సరి అయిందేనా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి దీంట్లో భిన్న కారణాలు ఉన్నాయి, ఇంకా చాలా లోతుగా విశ్లేషణ జరగవలసిన అవసరం ఉంది. కానీ ఒకే పార్టీ ఇన్నిసార్లు గెలవడం, ఇంత మెజారిటీతో గెలవడం, తమకు ఇష్టం వచ్చిన అధికారం ఉపయోగించడం అనేది రాజ్యాంగబద్ధం కానీ లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థకు కానీ అది ఒక బలమైన ప్రతిపక్షం లేకుండా, ఆ ప్రతిపక్షం కూడా ఒక ప్రత్యామ్నాయమైన నమూనా లేకుండా ఏ రాష్ట్రం మీరు అమెరికా లాంటి చోట్ల న్యూయార్క్లో మమ్దాని గెలిచాడు. మమ్దాని కేవలం ఐడియాలజీ మీద గెలిచాడు, ఆయన పర్సనాలిటీగా దానికి రిసోర్సెస్ ఏం లేవు, ఆయన పార్టీ మద్దతు కూడా లేదు. కేవలం ఆయన చెప్పండి నేను సంక్షేమ భవనం తీసుకొస్తాను న్యూయార్క్లో అంటే అంత పెద్ద ఎత్తున జనం గెలిపి, అంటే ఇప్పుడు అమెరికా లాంటి సమాజంలో సంక్షేమ భవనానికి అంత పెద్ద ఓట్లు పడ్డాయంటే భారతదేశంలో కూడా మీరు ఒక సంక్షేమ నూతన ఆర్థిక విధానం కాంగ్రెస్ వాళ్ళు తెచ్చారు. ఆ తెచ్చిన కాంగ్రెస్ పార్టీ నిరంతరంగా ఓడిపోతున్నది. అయినా వాళ్ళు పరిశీలించాలి కదా, తాము తీసుకొచ్చిన అభివృద్ధి నమూనా ఈ న్యూ లిబరల్ మోడల్ ఇది ఎంత ప్రమాదానికి వచ్చింది అనేటువంటిది వాళ్ళు అర్థం చేసుకొని, ఒకవేళ అంటే రాజ్యాంగం రాసిన సమానత్వ భావన, తర్వాత సంపద అందరికీ పంచడం అనేటువంటి ఆర్టికల్ 38, 39 ఆధారంగా మీరు ఒక సంక్షేమ కేంద్రమైనటువంటి ఒక అభివృద్ధి దాంతో నమ్మి, ఉట్టిగా ఎన్నికల కొరకు కాదు, దాన్ని నమ్మి ఈ దేశానికి చెప్తే ఇప్పటి కూడా నేను అనుకోవడం అంటే ఒక ప్రత్యామ్నాయమైనటువంటి వ్యవస్థ సాధ్యమే. కానీ అదే మోడల్ అన్ని రాజకీయ పార్టీలు నమ్మి మీరు ఎన్నికలకు వెళ్ళి అప్పుడు ఏదో ఎన్నికలు అది జరిగింది ప్రధానమంత్రిని మోడీని విమర్శిస్తే గెలిచేటువంటి స్థాయి దాటిపోయింది. ప్రజలకు ఒక కొత్త విశ్వాసం రావాలి, ఈ పార్టీ వస్తే మన జీవితాలు మెరుగుపడతాయనేటువంటి విశ్వాసం రావాలి. అది ప్రతిపక్ష పార్టీలు ఆ విశ్వాసాన్ని కలిగించలేకపోతున్నాయి. కనుక బీహార్ ఎన్నికలను కూడా మనము అటువంటి కాంటెక్స్ట్ మీద చూడవలసి ఉంది. దక్షిణాది అంటే అది వాళ్ళు ఉత్తరప్రదేశ్ వరకు మతాన్ని ఉపయోగిస్తున్నారు, దక్షిణాది రాష్ట్రాల్లో అది పనిచేయలేదు. కనుక వాళ్ళు వ్యూహం చూస్తే ఆంధ్రాలో అలయన్స్ పెట్టుకున్నారు, తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీతో అట్లా అలయన్స్ పెట్టుకోవచ్చు, తమిళనాడులో కూడా విజయ్ అని ఎవరు వచ్చారు, ఆయనకు చాలా పెద్ద ఎత్తున జనం వస్తున్నారు, అక్కడ అలయన్స్ పెట్టుకోవచ్చు. ఏది అలయన్స్ లేకుండా భారతీయ జనతా పార్టీ తను స్వంతంగా దక్షిణ భారతదేశంలో గెలవడం, ఎందుకంటే ఇక్కడ అస్తిత్వ ఉద్యమాలు ఉన్నాయి. తమిళనాడు అస్తిత్వం అనేది అది బలమైనటువంటి అస్తిత్వ ఉద్యమం. కేరళలోనేమో వామపక్ష పార్టీ చాలా బలంగా ఉంది, అక్కడ 30% క్రిస్టియన్స్, 30% ముస్లిమ్స్. కనుక మీకు ఆ సమస్య ఏదైతుందో కేరళ డెమోగ్రఫీ ప్రకారము భారతీయ జనతా పార్టీకి అక్కడ గెలవడం చాలా కష్టం. తమిళనాడులో తమిళ ఐడెంటిటీ ఉంది కాబట్టి గెలవడం కష్టం. కర్ణాటకలో గెలిచారు, కానీ కర్ణాటకలో వాళ్ళు చేసిన విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేశారు. కర్ణాటకలో కూడా ఇప్పుడు అస్తిత్వ ఉద్యమం పెరిగింది, అంతకుముందు అంత లేదు. ఇప్పుడు హిందీని ఎక్కడ పడితే అక్కడ తుడిచివేయడము, హిందీ వద్దని చెప్పడము ఉద్యమాలు జరుగుతున్నాయి. తెలంగాణ వరకు కొంత వాళ్ళు ముందుకు వెళ్ళారు, కానీ తెలంగాణ కూడా తెలంగాణ అస్తిత్వం మీదనే తెలంగాణ వచ్చింది. ఆంధ్రాలో మాత్రం ఆ చిన్న అలయన్స్ పెట్టుకొని గెలిచారు, ఆంధ్రాలో కూడా వాళ్ళు గెలిచిన పరిస్థితి లేదు. కనుక సౌత్ ఇండియాలో వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు, ఏదో అలయన్స్ ద్వారా వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు. కానీ మొత్తంగా భారతీయ జనతా పార్టీ సౌత్ ఇండియన్ రాష్ట్రాల్లో తనకు తానుగా మొత్తంగా గెలవడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అది సాధ్యమని మనకు అనిపించాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.